నా పేరు షేక్ షావలి. నేను ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీకి చైర్మన్గా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కంటే ముందు 2015 నుంచి 2018 దాకా జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ తరఫున డంపింగ్ యార్డ్ యొక్క ప్రమాదాన్ని, దాని తీవ్రతను ముందుగానే గ్రహించి వివిధ ప్రాంతాల్లో షామీర్పేట, తర్వాత ఈ యొక్క కాప్రా, యాప్రాలు, గట్కేసరు, కీసర తదితర ప్రాంతాల్లో మొత్తం దాదాపు ఒక 6 నెలల పాటు అందరినీ సమీకరించి ఇది జీవన మనుగడ సమస్య, ఈ జీవన మనుగడ సమస్య మనతో ఆగదు, ఇది భవిష్యత్ తరాలు మన పిల్లలకు కూడా సోకుతుంది కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని గ్రహించి మేము పోరాటాన్ని ఎత్తిపెట్టాం. ఆ పోరాటంలో దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు సుదీర్ఘంగా అప్పటి మాజీ ఉప సర్పంచ్ నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అదే గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు టెంట్లు వేసుకొని ఒక 300 రోజులు 360 రోజులు నిరాదీక్ష కూడా చేపట్టాం. ఇంకా ఫైనల్గా అర్థం కాకపోతే ఇంకా ఎక్కడికక్కడ లారీలు నిర్బంధించాలా, అక్కడ చెత్తను తరలించకుండా ఉండేందుకు ఆ డంపింగ్ యార్డ్ గేటు ముందు అక్కడే కూర్చోవాలా, చావో రేవో తేల్చుకోవాలనుకొని 2017లో మేము కూర్చున్నాం. అప్పుడు పోలీసులు, సిఆర్పిఎఫ్ దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. కానీ ప్రమాద తీవ్రతను గ్రహించిన ప్రజలు మా జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీని గుర్తించి ప్రజలు వేలాది మంది కదిలారు. కదిలిన తర్వాత గత్యంతరం లేక ప్రభుత్వము, పోలీసులు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మంత్రి గారు నల్లారెడ్డి గారు ఉన్నారు. ఆనాడు ఏం చేశారంటే 144 కోట్ల రూపాయల ప్యాకింగ్ అంటే క్యాపింగ్ కోసం ఏర్పాటు చేశారు. అంటే దుర్వాసన రాకుండా ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రజలకు ఏ బాధిత ప్రాంత ప్రజలు ఉన్నారో ఈ చుట్టుముట్టు అనుకుని మన రాజీవ్ గృహ కల్పతో సహా జవహర్ నగరు, కార్మిక నగరు, మిగతా ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్ని కాలనీలకు మంచినీళ్ళు సరఫరా చేస్తా అని చెప్పారు. రోడ్లు లేని వాళ్ళకు రోడ్లు ఏర్పాటు చేస్తా అన్నారు. డ్రైనేజ్ లేకపోతే డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. పార్కులు లేకపోతే పార్కులు ఏర్పాటు చేస్తా అన్నాడు. చెట్లు లేకపోతే చెట్లు నాటిస్తా అన్నాడు చెప్పాడు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉత్పత్తి అయితే ఇక్కడే ఎక్కడ పెడితే అక్కడ ఆ కాలంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని బాధ్యతలు తీసుకున్నాడు. హాస్పిటల్ లేవు, డ్రైనేజ్ లేవు, చెట్లు నాటులు లేవు, మంచిని సరఫరా లేదు, ఏమీ చేతులేస్తారు. మరో దీని మాట్లాడితే ఎవరైతే కీలకంగా ఉన్నారో మా నగర హక్కుల పరిరక్షణ చైర్మన్ రవి అనేది మేడా రవి అని ఉండేటోడు, ఆయన నా కాలంలో చెరువు మీద అవంత నాయకుల మీద పనిచేశారు. ఎవరు పని చేస్తారయ్యా? ఒక ఆలోచన చేద్దాం. ప్రజల పక్షాన, ప్రజల జీవన మనుగడ కోసం, జీవించే హక్కు కోసం, ఆరోగ్య భద్రత కోసం, కోసం పోరాడే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఏర్పాటు చేస్తారా? ఎంత దుర్మార్గం మాట్లాడినందుకు అందరి మీద కూడా కేసులేసి నిత్యం ఇప్పటికీ మేము కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇది పరిస్థితి. ఆర్థికంగా నష్టం, మానసికంగా కునిగిపోవడం, శారీరకంగా హింసించడం, పైగా మమ్మలను దేశద్రోహులు అనడం, అభివృద్ధి నిరోధకులు అనడం, ఇక్కడ ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్పడం, కేవలం రాజకీయాల కోసము, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ప్రజలతోటి చెలగట్టమాడుతున్నారని చెప్తున్నాను. ఎవరండి చెలగట్టమాడేది? ప్రజల కోసం, ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడుతుంది రామ్కి చెత్త డంపింగ్ యార్డ్. ఆ ప్రజల సంక్షేమం కోసం, మరి జీవన మనుగడ కోసం, జీవించే హక్కు కోసం పోరాడుతున్న ప్రజా ఉద్యమకారుల ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. మేము అడుగుతున్నది ఏంటి? పౌర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణలో భాగంగా అడుగుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 విషయాలు ఒకటి గమనంలోకి వచ్చాయి. ఇద్దరు మాట్లాడారు. ఒకరు ఏం మాట్లాడారంటే, ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పేరు చెప్పి చాలా మంది చాలా రకాలుగా లబ్ధి పొందుతున్నారు. రామ్కి వాడితో ఇక్కడ ప్రజలు రెచ్చగొడతారు, రామ్కి వాడితో డబ్బులు డిమాండ్ చేస్తారు, డబ్బులు తప్పుకొని వెళ్ళిపోతారు. ఇది ప్రధాన సమస్య మన ముందుకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజమే, ఎవరు కులాంగిరి చేస్తున్నారు? ఆనాడు మా మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇప్పుడు కోర్టు చూడు తిప్పుతూ, పోలీస్ స్టేషన్ తిప్పుతూ ఇప్పుడు బెదిరిస్తున్న వాళ్ళు గులాంగిరి చేస్తున్నారా? ఇలా రామ్కి డంపింగ్ యార్డ్ పేరు మీద మరోసారి నాటకం ఆడుతున్న వాళ్ళు రామ్కితో చేతులు కలిపారా? ప్రజల కోసం పోరాడుతున్న వాళ్ళు రామ్కితో చేతులు కలిపారా? ఒక్కసారి ఆలోచించాలి కదా. చరిత్ర గురించి కూడా ఆలోచించకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఒకసారి చెప్తాను.
ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, ఎంపీ ఈటల రాజేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వజ్రేష్ యాదవ్ గారు, ఈ ముగ్గురు కలిసి స్థానిక జవహర్ నగర్లోని మాజీ మేయర్ మేకల కావ్య మరి కొంతమందిని తీసుకొని ఇటీవల ముఖ్యమంత్రిని కలిశారు. వాళ్ళు దమ్మాయి కూడా చేస్తే ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని, డంపింగ్ యార్డ్ వేత్వేతకు సిద్ధంగా ఉన్నారని, కాకపోతే బాగా అఖిల పక్షాన్ని ఏర్చుకోమని, అందులో బాగా మేము అఖిల పక్షపాటు చేస్తున్నామని చెప్పి రాత్రి నా సమావేశం తెల్ల మిగతా మాత్రం ఒక పేపర్ చేసి జేఏసీ అఖిల పక్షే కాంగ్రెస్ బీజేపీ మరి తర్వాత బియ్య అన్నట్లుగానే అఖిల పక్ష సమావేశం ఎమ్మెల్యే ఎంపీ కూర్చొని ఆ డంపింగ్ యార్డ్ ఎత్తివే నిర్మాణం చేస్తున్నాము, అభివృద్ధి కోసం నిధులు కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము అని ఒక ప్రకటన వెళ్ళిపోయారు. ఈ డంపింగ్ యార్డ్ ఎత్తివేతకు నగర నాలుమూలల ప్రాంతాల్లో భూ బదలాయింపుల కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని కూడా ఒక ప్రకటన చేశారు. అప్పుడు మేము అనుకోవడం జవహర్ నగర్ ప్రజాకుల పరిరక్షణ పోరాటంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి 4 కార్మిక సంఘాలు ఐఎఫ్టియు, ఏఎఫ్టియు, టియుసిఐ మరి ఇంకో ఐఎఫ్టియు ఈ 4 సంఘాలు మేడ్చల్ జిల్లా ఏదైతే ప్రజాపాలన ఉందో అక్కడికి వెళ్ళి అయ్యా ఇటీవల ఎమ్మెల్యే ఎంపీ మరి స్థానిక అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు డంపింగ్ యార్డ్ ఎత్తివేత గురించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నప్పుడు అఖిల పక్షమైన పేరు మీద కేవలం 3 పార్టీలైనా దానికి బాధిత ప్రాంత ప్రజలైనా ఏ ప్రాంత వాసులు ఉన్నారో ఆ ప్రాంతంలోని నాయకత్వాల ప్రజల లేకపోతే ఉద్యమిస్తున్న శక్తుల లేకపోతే పార్టీలు మాత్రమేనా మీరు ఆలోచించండి. అఖిల పక్షం అంటే అధికారపూర్వకంగా ఏర్పాటు చేయాలి, కానీ అనధికార అఖిల పక్షం ప్రజలు మోసగించడం అవుతుంది. కానీ ఎమ్మెల్యే ఎంపీ శాసనసభ్యులు ఏర్పడిన అఖిల పక్షం అధికార పక్షం కాబట్టి అధికారపూర్వకంగానే ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి. డంపింగ్ యార్డ్ ఎత్తువేతకు పోరాడుతున్న శక్తులు ఏవైతున్నాయో ఆ శక్తులు వాళ్ళ ఉద్యమ శక్తులు అన్నింటిని పిలిపించి వాళ్ళ అభిప్రాయం సేకరణ జరపాలి. స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు. ఎవరు మీకు భూములు ఇవ్వటం లేదో ఎవరైతే అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైతే అఖిల పక్షం పేరుతో ఉన్నారో వాళ్ళే ఆ పార్టీలో ఉంటున్నారు. ఆయా ప్రాంతాలు అడ్డుకుంటున్న వాళ్ళు కూడా ఆయా ప్రాంతాలు వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి మీరు మెప్పించి ఒప్పించి ఆ 4 ప్రాంతాల్లో స్థలాల కేటాయింపు కోసం జరిగే ప్రక్రియలో వాళ్ళు భాగస్వామి అయితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. దీని పేరు మీద మభ్యపెట్టి మరికొంతకాలం పెంచే ప్రయత్నం ఏదవుతున్నదో అది ఆ ప్రజల ప్రాణాలు తీయడంలో భాగమవుతుంది, మోసపుచ్చడం అవుతుంది. ఇది దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కును, జీవించే హక్కును, ఆరోగ్య భద్రతను ఇది కాలరాచినట్లే అని స్పష్టంగా కలెక్టర్ గారికి గుర్తు చేయడం జరిగింది. అవునా, ఇంత తీవ్రత ఉందా? అది కూడా నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది, మేము పంపిస్తాంలే అని కలెక్టర్ గారు అన్నారు. తర్వాత వచ్చి జూన్ 6వ తారీఖున వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి డంపింగ్ యార్డ్ యొక్క తీవ్రతను చెప్పి దీనికి వ్యతిరేకంగా కేవలం జవహర్ నగర్ ప్రాంతంలో 3 లక్షల జనాభానే కాదు, ఈ చుట్టూ ఉన్న దాదాపు వివిధ 3 మండలాల్లో 4 మండలాల్లో ఉన్న సుమారుగా 20 నుంచి 30 లక్షల ప్రజలకు సంబంధించిన సమస్య. ఈ సమస్య పరిష్కారం కావాలంటే జవహర్ నగర్ ఒక డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ పోరాడితే సాధ్యం కాదు. ఈ 4 మండలాలకు సంబంధించిన మేధావులు, ప్రజాప్రతినిధులు, లీడర్లు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అన్ని ఐక్యమై ప్రజల చేత ఒత్తిడి తీసుకొస్తే తప్ప ప్రభుత్వం దిగి రాకపోతే అప్పుడు సమస్య యొక్క తీవ్రత అర్థమవుతుంది. కాబట్టి మనమంతా ఆ దిశగా వాళ్ళ యొక్క అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ కార్యక్రమం చేపట్టింది. ఆ కరపత్రం కూడా మీ చేతుల్లో ఉంది. కాబట్టి 1 నుంచి 10 వరకు అన్ని మండలాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని భాగంలోనే మొన్న మేము ఇక్కడ రాజీవ్ గృహ కల్పలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. తర్వాత విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా అన్ని మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు యొక్క బాధిత ప్రాంతాలు జవహర్ నగర్ ఆనుకున్న ఈ ప్రాంతాలు 100 కాలనీలు ఉన్నాయి. అక్కడ పాదయాత్రలు చేపట్టి ప్రజలు చైతన్యపరిచి శాస్త్రవేత్తల చేత, సైంటిస్టుల చేత, పర్యావరణవేత్తల చేత ఒక సదస్సు ఏర్పాటు చేయాలని 26వ తారీఖున జవహర్ నగర్ లో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహణ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సమస్య అయినా అవగాహన లేకుండా, ఉదాహరణకు మనం ఇక్కడ
నొప్పులు బాధలతో చచ్చిపోతున్నారు. మరి దీనికి ఎవరు కారణం? చాలా ప్రమాదకరమైన ప్రమాదకరమైన ఈ పదార్థం కార్బన్ డైఆక్సైడ్ కంటే 12 లక్షల ఒక్క ఎంతంటే 12 లక్షల కార్ల నుంచి వచ్చే పొగ ఏదైతుందో అంత ఒక టన్ను ఈ మిథేన్ వల్ల వస్తుంది. అంటే రోజుకు 5% మిథేన్ టన్నులు ఇదంతా ఉత్పన్నం అవుతుంది. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీని పరిగణన తీసుకున్నప్పుడు మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, తక్షణం మనం చేయాల్సిన పని ఏంటి అని అనుకున్నప్పుడు మనకు ఒకే కర్తవ్యం ఉంటేనే మనం ఇక్కడ చదవగలుగుతాము. లేదు ఇది డంపింగ్ యార్డు అందరితో పాటు మనం పోతాము, లేదు ఎవరు రాకపోతే నన్ను పోతూనే ఉంటారు, ఉండేటోళ్ళు ఉంటారు. మరి కొంతమంది అనుకుంటున్నారు ఇక్కడ వదిలిపెట్టి ఇక్కడ కిరాయికి సరే అమ్ముకునే ఆరోగ్యానికి ఇక్కడ ఉండలేమో అని మరి పొందుతున్నారు. కానీ ఇక్కడ ఎటు పోలేని వాళ్ళు, ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే మీరు వెళ్ళిపోతున్నారంటే మీ కుటుంబాలను మీ వాళ్ళ వదిలేస్తారు. మనం మనిషి అర్థం చేసుకో, ఇది మనసు అనుకుంటే ఈటు యాడు వ్యక్తిగత సమస్యలే కాదు, జవహర్ పింగాడు ఎత్తివేత పోరాటాన్ని పరంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ఈ దగ్గరకు వచ్చాం. మా బాధలు అంటే మనమే పంచుకోవడానికి సిద్ధపడిపో. అట్లా దీని బారిన పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. గర్భస్రాలు పోయి రకరకాల చర్మ వ్యాధులు ఉన్నాయి, కిడ్నీ సమస్యలు ఉంది, తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి, అస్తమా వస్తా ఉంది, అసలు అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారు. ఇంకా రకరకాల చెప్పుకోలేని బాధలతోటి వాళ్ళు సతమతం అవుతూ సంపాదించిన సంపాదన ఆదాయం ఏదైతుందో అది హాస్పిటల్కు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, మెడికల్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితుల్లో మాత్రమే ఉన్నాం. రేపు ఈ దుర్వాసన వల్ల సిలిండర్లు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్తున్నాము. ఎందుకు అంటే కరోనా సమయంలో ఎట్లయితే కరోనా బాధిత పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని ఎట్లయితే కొంతమంది బతకలేకపోయారు, ఈ రోజు ఈ తీవ్రత ఈ సమస్య కనుక పెరిగిపోతే రేపు ప్రతి ఇంట్లో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉండాలా, కొనుక్కోవాలి. ఈరోజు గ్యాస్ సిలిండర్లకే రేట్లు పెరుగుతున్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని మనం పెట్టుకొని జీవించుకొని ఎంతమంది కుటుంబ సభ్యులు ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాలి? తాగడానికి మంచినీళ్ళే ఇప్పుడు కొరవవుతున్నాయి, వాటిని కూడా కొనుక్కుంటున్నాం. ఆఖరికి బోర్ నీళ్ళు కూడా మినరల్ వాటర్ అవుతున్న వాటర్ కూడా పొల్యూషన్ ద్వారా అమ్ముతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి కాలం మనకు మంచినీరు ఎక్కడ దొరుకుతుంది, మంచి గాలి ఎక్కడ దొరుకుతుంది, మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? కాబట్టి మనిషి బతకాలంటే కూడు గుడ్డ నీడ పనితో పాటు మంచి పర్యావరణం కూడా ఉండాలి, వాతావరణం ఉండాలి. పీల్చే గాలి నుంచి తాగే నీరు వరకు, తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టల వరకు కూడా మనకు మంచి వాతావరణం ఉంటేనే, మంచి పరిస్థితులు ఉంటేనే మనం జీవించగలుగుతాం. పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం, వాళ్ళని ఈ దేశ అభివృద్ధి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం, మంచి మేధస్సులుగా తీర్చిదిద్దగలుగుతాం, పిల్లలకు మంచి భవిష్యత్తును అందివ్వగలుగుతాం. ఇది ఈ పోరాటం మనకు కాదు, మన పిల్లల కోసం జరుగుతున్న పోరాటంగా గుర్తించాలి. మన పిల్లలు ఎంత భద్రంగా సౌకర్యవంతంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో స్థిరంగా నిలబెట్టడం ఎంత ప్రయత్నం చేస్తామో అందులో భాగంగానే మన పిల్లల కోసం మన కోసం అనుకుంటే సమస్య మనదవుతా. ఇది నా సమస్యగా పిల్లల సమస్య కాదు అంటే అది కొందరు సమస్య. ఆ కొందరు కూడా ఇక్కడ ఉంటే వాళ్ళు పోతే మన పరోక్షంగా హంతకులు అవుతాము. ఒక మనిషి నేను హత్య చేయలేదు, ఎందుకు హంతకులు అవుతాం అని అనుకోవచ్చు. ఇది సమస్య తీవ్రతను ఆదివారమే కదా వాళ్ళు ఏదో తీర్మానాలు చేస్తారు, వాట్సాప్ గ్రూపుల్లో లీడర్ గ్రూపుల్లో పెడతారు, దాన్ని చూసుకొని అలా అయితే అయిపోతుంది అనే పద్ధతిలో ఉంటుంది. నిజంగా నిబద్ధత వాళ్ళు అంటే నేను విమర్శించలేదు, నిబద్ధత ఉన్న వాళ్ళు, వృద్ధిని కాంక్షించిన వాళ్ళు తమ ప్రయోజనాల కోసం సంఘటన ఉద్యమించడానికి, ఆలోచించడానికి, చర్చలు జరపడానికి ఈ వేదిక అవసరపట్టి తన ప్రతి గుణ వాళ్ళు ఇందులో ఉన్నారు. ప్రాధాన్యత గురించి వాళ్లకు తెలియజెప్పాల్సిన ఉంది. కాబట్టి అవగాహన లోపం బాగానే జరిగిందన్నాము. అట్లా ప్రజల పింగాడి పట్ల అవ్వలేదు. చాలా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకొక సమస్య, ఇంతకుముందు డబ్బుల విషయం చెప్పారు గాడిదరి, ఇంకేం చెప్పే ప్రభుత్వం డంపింగ్ యార్డు ఏర్పడిన తర్వాత ముందున్న చోటకి పింగాడు వచ్చిందా,
లేకపోతే డంపింగ్ యార్డ్ లేకపోతే డంపింగ్ చోట వచ్చారు. అంటే సమస్య ఏంటంటే అసలు బాలానగర్ నగర్ పంచాయతీ అప్పుడు మన డంపింగ్ యార్డ్ లేదు. ఒక గ్రామ పంచాయతీగా ఏర్పడు డంపింగ్ యార్డ్ లేదు అన్నప్పుడు ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఒక డంపింగ్ ఏర్పాటు చేశారనుకున్నప్పుడు అక్కడ ఒక గ్రామం ఉంది, ఆమె ఆమోదం తెలపాలి, ఆ గ్రామ ప్రజలను సేకరించాలి. లేదు మీ గ్రామ పంచాయతీకే పరిమితం అవుతుంది, కానీ మీ గ్రామ పంచాయతీ పరిధిలో మీరు ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోమంటే ఏర్పాటు చేసుకున్నారు. తాత్కాలిక క్రమంలో ఆపరేషన్ వచ్చింది, చాలా ఇది అటు చోట ప్రారంభిస్తా ఉంది, దయచేసి ఒక 4 చెత్త 4-5 చెత్త వచ్చేసి ఇస్తామంటే ఓకే అనుకో ఇస్తాం అప్పిస్తాం మన పేరిట టోటల్ 390 ఎకరాలు వాళ్ళు జరిగింది. రాత్రి కేవలం 2 అదేలే ఇంకా కాకపోతే ఎకరాలు ఇంకా ఒక్క కారు పడుతుంది, ఇంకా మొత్తం చేస్తామంటే 2 క్వశ్చన్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ ఒకే కాలు ఇబ్బంది పడుతున్నాం అంటే కాబట్టి మేము ఏం చేస్తాం మన పేరు ఇది గుట్టలుగా దుర్మార్గంగా చెత్త మనం రోజు పడుతుంది, రోజు 8 గంటలు ఎక్కడ నిల్వ చేయాలి, ఒక పెట్టుకుంది రోజు వేరు చెప్పాలంటే లక్షల చెత్త పోయి ఉన్నది. చేస్తావు ప్రపంచం లేదు, శాస్త్ర సైంటిస్టులు అది సైంటిఫికల్ గా వివరించి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఒక్కసారి ఆలోచించుకోవాలంటే అధిక ప్రజలు మోస్తున్నారు, జవాహర్ ప్రజలకు తలుచుకున్నారు. మరి తీవ్రమైన సమయం పట్టించుకోకపోతే మనం తర్వాత మన పిల్లల భవిష్యత్తు మన ఆస్తులు ఉండి మన ఇల్లు మనం అద్దె వాళ్ళు కనీస లేని పరిస్థితుల్లో హక్కు మనం మాట్లాడినప్పుడు అయితే నివాస స్థలాలు లేదా డబుల్ బెడ్రూమ్ లో కొంత స్థలాలు ఉన్నాయో అక్కడికి వచ్చి మనం జీవనోపాధి చేస్తున్నాం. కాబట్టి మరి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పక్కన ప్రజలు వచ్చి చేరారు. పట్టణంలో ఉన్న వాళ్ళని బలవంతంగా నివాస స్థలం లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కుక్కి మీరు చావండ్రా చస్తే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనే పరిస్థితికి నెట్టివేసింది ఎవరు? ప్రభుత్వమా, పాలకులా, లేకపోతే మనం వచ్చి చేరినామా? ప్రభుత్వ పాలకులే కదా. మరి ప్రభుత్వ పాలకులు ఎత్తి చూపకుండా దుమ్మెత్తిపోయకుండా ఈ రోజు మనలను వీళ్ళకి ఎక్కడిది. కాబట్టి భారత రాజ్యాంగం చెప్తుంది ఖచ్చితంగా మనం మాట్లాడుతున్నది ఈ పాలకులకు వ్యతిరేకంగానో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో మాట్లాడటం లేదు. ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. నీకు నచ్చిన ప్రాంతంలో నీకు నచ్చిన పద్ధతుల్లో నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి అర్హుడు. అంటే నీకు నచ్చిన ప్రాంతంలో తెలిసి కూడా చెప్పకపోతే దాని గురించి అడిగితే నువ్వు మూడకపోతే నువ్వు మనిషిగా వచ్చకపోతే నువ్వు హంతకుడు బాత ఒక్కసారి ఆలోచించమని డంపింగ్ యార్డ్ కమిటీ మీ దృష్టికి వస్తుంది. ఇది తప్పని చెప్పండి. ఇది ఎంతో ఆవేదన మేము చెప్తున్నాం. ఈ సమయం అర్థం ఈ డంపింగ్ యార్డ్ పోరాట పద్ధతిగా మీరు ఒక కమిటీని ఏర్పడండి. ఈ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మాతో
జేఏసీలు ఈరోజు డంపింగ్ యార్డ్ నిజాయితీగా నివాళతో ప్రజల ముందు మేము పడుతున్నాం. ఎక్కడ అమ్ముడుపోయేటోళ్ళం కాదు. మేము ఉద్యమకారులం. ఉద్యమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. కాబట్టి బడా బడా కార్పొరేట్ సంస్థలకు, వ్యాపారస్తులకు, దళారులకు, రాజకీయ నాయకులకు ఈ జవహర్లాల్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ అమ్ముడు అవసరమైతే ప్రాణాలు ఇస్తే, అవసరమైతే ప్రజలను కదిలిస్తుంది, సంఘటిస్తుంది, ఎత్తి వేసే వరకు ఉద్యమిస్తుందని మేము ప్రతిన పుడతాం. థ్యాంక్ యూ. అవకాశం మిత్రులకు ఉద్యమం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులకు.